నమస్కారం అండి. అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లోకి స్వాగతం. నేను నాజియా బేగం. ముఖ్యంగా నేను మీకు చెప్పబోయే హెయిర్ ఫాల్స్, చుండ్రు సమస్యల గురించి. ఈ జుట్టు రాలడం, మనకు తెల్ల జుట్టు కావడం, దేనిలో లోపం ఉంది? మనకు తెల్ల జుట్టు విటమిన్ B12 వల్ల లోపం ఉంది. అది పోవాలంటే మనము ముఖ్యంగా ఏ ఆహారం తీసుకోవాలంటే చేపలు, గుడ్లు, పాలు, పెరుగు తాగాలి. అది మనకు చుండ్రును రానియకుండా చేస్తుంది. జుట్టు రాలడం వల్ల మనం చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాం. అది పోవాలంటే ఫస్ట్ మనము శాంతిగా కూర్చొని ఆలోచించాలి. దేని మీద ఫోకస్ పెట్టకుండా మన హెయిర్ మీద ఫోకస్ పెట్టి ఒక 10 మినిట్స్ విశ్రాంతి తీసుకుంటే మన హెయిర్ ప్రాబ్లం, చుండ్రు అది రాకుండా ఉంటుంది. ముఖ్యంగా తెల్లవారుజామున వాకింగ్కి వెళ్ళాలి 10 మినిట్స్. వాకింగ్కి వెళ్ళిన తర్వాత గోరువెచ్చిన నీళ్ళు తాగి కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం టెన్షన్ ఉండకుండా ఉంటుంది. ఆ టెన్షన్లో మనకు జుట్టు, చుండ్రు రాలడం, జుట్టు సన్నబడడం ఎక్కువ శాతం అవుతూ ఉంటుంది. అది కాకుండా ఉండాలంటే మనము తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండాలంటే పాలు, పెరుగు, చేపలు, గుడ్లు తినాలి. చాలా జుట్టు పలచబడకుండా ఉండాలంటే మనకు ఏం ఆహారం తీసుకోవాలి? దానికి పాలకూర, బీట్రూట్, బెల్లం, ఖర్జూర తింటే మన హెల్త్కి బాగుంటుంది. చుండ్రు సమస్యలతోటి మళ్ళీ జుట్టు రాలడం, దానికి ప్రోటీన్ ఏం కావాలంటే గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, పన్నీర్ తింటే మన హెయిర్కి బాగుంటాయి. చుండ్రు సమస్యలతో బాధపడుతున్నారంటే బాదం, జీడిపప్పు, సీడ్స్, గుమ్మడి గింజలు తింటే మన హెల్త్కు బాగుంటుంది. ఒక్కొక్క దాన్ని బట్టి హెయిర్ గురించి చుండ్రు, హెయిర్ ఫాల్, జుట్టు సన్నబడడం, జుట్టు చిదట్లం అవి మొత్తం పోవడానికి కారణం మనం ఈ విటమిన్లు తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిగా ఉంటాయి. అప్పుడు మన హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ లాంగ్ స్టిక్ అవుతాయి. జుట్టు ఒత్తుగా పెరగాలంటే మీరు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు పాలకూర, జీడిపప్పు, గుమ్మడి గింజలు, చేపలు, క్యారెట్, ఎగ్స్, గ్రీన్ టీ, బాదం, చిలకడదుంప, పాలు, పెరుగు, నువ్వులు ఇవి తింటే మనకు జుట్టు హెయిర్ గ్రోత్ అవుతుందండి. హెయిర్ లాంగ్ అండ్ స్టిక్ అవుతాయి. మగవారికైనా ఆడవారికైనా జుట్టు అందమైన ఆభరణం అని చెప్పవచ్చు. జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? అయితే 3 స్పూన్ల కొబ్బరి నూనె తీసుకొని అందులో కొద్దిగా కర్పూరం కలిపి ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసు సీసాలో పోసి చోరబడని విధంగా జాగ్రత్తగా ఉంచాలి. ప్రతిరోజు పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మర్దన చేస్తే హెయిర్ లాంగ్ అవుతాయి. వరుసగా 15 రోజులు ఇలా చేస్తే చుండ్రు మాయమవుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది. ఈ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర. ఆయిల్ షాంపూ ఉంది. ఇది షిఫా హెయిర్ కేర్ జడిబూటీ షాంపూ. ఈ షాంపూ వారానికి 3 సార్లు వాడాలి. హెయిర్ లాంగ్ గ్రోత్, చుండ్రు ఉండదు. అలాగే ఈ కొబ్బరి నూనెలో వేసి ఈ నూనె వాడాలి. ఇది రెడ్ కలర్ అవుతుంది. ఈ నూనె వాడితే మనకు జుట్టు రాలడం, జుట్టు సన్నబడడం తగ్గుతాయి. ఈ ప్రొడక్ట్స్ మేమే తయారు చేసాం. ఈ ప్రోడక్ట్ వాడి చూడండి. ఈ ప్రొడక్ట్స్ మీకు కావాలంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి. 9849461232. హకీమ్ అబ్దుల్ జబ్బార్, అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్.